బీఆర్ఎస్లో కోవర్టులున్నారు. వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాశా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్లో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకోవడంతో పాటు కోవర్టులను పక్కకు తప్పించి ముందుకెళ్తే భవిష్యత్తు పార్టీదే అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, వారి వల్ల నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రజతోత్సవ సభ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆమె రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమైన నేపథ్యంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత ఎక్కడిది, ఇదేనా? కవిత నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్టు తెలిసింది. 2 వారాల క్రితం నేను కేసీఆర్కు లేఖ రాశా. 2వ తారీఖు ఆమె లెటర్ రాసింది. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పా. నాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలా? లెటర్ నేను రాయలేదంటే దొరికిపోయారు, ఎందుకంటే ఆమె హ్యాండ్ రైటింగు, ఆమె కథా వ్యవహారం ఆల్రెడీ దొరికిపోయింది. ఇప్పుడు లెటర్ రాయలేదంటే కుదరదు. లెటర్ రాయలేదంటే ఇదైతే అట్టుంది. నేను లెటర్లు రాసిన, కానీ గతంలో కూడా చాలా రాసిన, అంటే ఇది కామనే ఏమో, ఆమె స్టైల్ ఏమో, ఇది చాలా రాసిందేమో, కానీ చాలా ఇది ఒకటే లీక్ అయింది. అంటే నేను అనుకోవడం ఏంటంటే డీల్ అన్న సెట్ అయి ఉండాలి. కేసీఆర్ ఏదైనా వర్కింగ్ ప్రెసిడెంటో లేకపోతే ఇంకొక 1000 కోట్లో లేకపోతే 1000 ఎకరాలో ఏదైనా మరి ఇస్తా అన్నడా ఏమో, డీల్ అన్న సెట్ అయి ఉండాలి. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో ఏం జరుగుతున్నదో అని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను ఆ లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు, వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చిన లెటరు? అందరేమో ఆ సంతోష్రావుకి ఇస్తే ఆయన తీసుకుపోయి కేసీఆర్కి ఇస్తాడు. డైరెక్ట్ కేసీఆర్కి యాక్సెస్ ఎవరికి లేదు. సరే, సంతోష్రావుకి మీరు ఇవ్వలేదు కదా, డైరెక్ట్ కేసీఆర్కే ఇచ్చారు కదా. మరి కేసీఆర్ లెటర్ తీసుకున్న తర్వాత ఉత్తగానే దాని కింద పెట్టిండా? కింద పెడితే ఎవరో వచ్చి దాన్ని గుంజుకున్నారా? పర్సనల్ లెటర్ మీన్స్ మీ పార్టీ, మీ కుటుంబానికి సంబంధించిన చర్చ ఇది. మీరు ఏదన్నా మీరు చాలా అంశాలు అందులో పెట్టినా మీ స్వప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం రాసిన లేఖనే కదా, అది మీ పర్సనలే అవుతుంది కదా. మరి అట్లాంటి లెటరు ఇది బయటకు వస్తే నాకు డ్యామేజ్ అవుతుంది, పార్టీకి ఇబ్బంది అవుతుందని కేసీఆర్కి తెలియదా? ఇగో చూడురా, కవిత లెటర్ రాసిన చూడు అని అందరు చూపించిండా? మరి దేవుడు దయ్యాలకు ఎందుకు ఇచ్చిన లేఖ లీక్ చేయమని ఇచ్చిండా? లేఖ బహిర్గతం వెనుక ఎవరున్నారో, మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతం అయిందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. నేను కేసీఆర్కు లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. అది బహిర్గతం కావడం బాధాకరం. లేఖ బయటకు రావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా సంబరపడుతున్నాయి. బీఆర్ఎస్ ఆగమైనట్లుగా ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆరే, ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా ముందుకెళ్తుంది. కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయి, వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయమని కవిత పేర్కొన్నారు. కవితకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చినా ఎవరూ గులాబీ కండువాలు వేసుకోలే. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, సీఎం సీఎం అని నినాదాలు చేశారు. అభిమానులకు అభివాదం చేసి కవిత వెళ్ళిపోయారు. అయిపోయాయి. మరి పింక్ కండువాలు ఎందుకు వేసుకోలే, గులాబీ కండువాలు ఎవరు అంటే ముందే మీరు చెప్పారు, ఎవరు పార్టీ కండువాలు వేసుకొని రావద్దు, ఇది బీఆర్ఎస్ నాయకురాలకి స్వాగతం కాదు, కవితకి స్వాగతం అని ఆమె ఇంకొక హింట్ ఇచ్చేలాగా వ్యవహరించినట్టు కనబడుతున్నది. అన్ని పేపర్స్ ఈ వార్తని ప్రధానంగా రాసినాయి. ఇగో దేవుడి చుట్టూ దయ్యాలు, ఇక వీళ్ళైతే మొత్తం ఏకంగా పెద్ద బ్యానర్ వేసి పడేసింది ఆంధ్రజ్యోతి పేపర్లు. దేవుడి చుట్టూ దయ్యాలు, పార్టీలో నా పైన అంతర్గత కుట్రలు చేసే ఆ దయ్యాలే నా లేఖను లీక్ చేసినాయి. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవిత అక్కగారికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఆమె చెప్పిన దయ్యాలు ఎవరు అంటూ విస్తృతమైన చర్చ. ఇప్పుడు ఆ దయ్యం ఎవరు? ఆ దయ్యం కేటీఆరా? ఆ దయ్యం సంతోష్ రావా? ఆ దయ్యం హరీష్ రావా? కేసీఆర్ దేవుడు అయినప్పుడు ఆ దయ్యం ఎవరు? ఇంకా కేసీఆర్తో పాటు ఉండే వాళ్ళు ఎవరు? ఇంకా మళ్ళా పాపం ఆమెను అనలేం లేదు వాళ్ళ భార్యని, కానీ మరి ఎవరు? ఆమెకు రాజకీయాలతో సంబంధమే లేదనుకోండి. లేకపోతే మరి మీ అమ్మగారు ఏమైనా నా కూతురు భవిష్యత్తు ఆగమైపోతున్నది, కేసీఆర్ నా కూతురు
కొడుకు కూతురికి కాకుండా అల్లుడికి ఇంకేదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఇది మొత్తం రచ్చ అయిపోవాలని చెప్పి ఆమె ఏమైనా బయట పెట్టిందా? లెటర్ ఎవరి దగ్గరికి పోతుందండి? కేసీఆర్ పర్సనల్గా తీసుకున్న లెటరు బయట వ్యక్తులకు ఎట్లా పోతుంది? కేసీఆర్ చాలా స్ట్రాటజీతో వ్యూహంతో ఉండే పొలిటికల్ లీడరు. ఆయన అంత ఈజీగా లేఖని బయట పెట్టాలని చూస్తాడా? అవసరమైతే అప్పుడే చింపి అవతల పడేస్తాడు. ఇది బయటికి పోతే ఇబ్బంది అయిద్దని. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు తెలంగాణ జాగృతి ఘన స్వాగతం. స్వాగత బ్యానర్లన్నీ నీలి రంగులోనే ఉన్నాయట, కనిపించని గులాబీ జెండాలు. మరి దీని వెనకాల ఉన్న ఎజెండా ఏంది? స్వాగత బ్యానర్లన్నీ నీలి రంగులో ఉన్నాయట అంటే బహుజన అంశం ఏదో మాట్లాడుతుంది కదా, ఏమి అంత డ్రామా అనుకోండి. ఆ రంగులోనే ఉన్నాయట, ఎక్కడ గులాబీ జెండాలు కనబడతలేవు. బ్యానర్లలో కనిపించని బీఆర్ఎస్ పేరే లేదట. కేసీఆర్ పేరు లేదు, కేటీఆర్ ఫోటో లేదు, కేసీఆర్ ఫోటో కూడా లేదు, హరీష్ రావు ఫోటో కూడా లేదు. భారీగా తరలి వచ్చిన అభిమానులు కవిత సీఎం అంటూ నినాదాలు. అయిపోయా. ఈయన అర్థమవుతుంది కదా మీ ఎజెండా ఏంటి, మీరు ఎంత ప్లాన్డ్గా చేస్తున్నారన్నది. మొత్తం ఆ ఫోటోలు ఆమె తప్ప ఇంకొకటి ఏం లేదు అక్కడ. అమెరికా నుంచి తన కుటుంబ సభ్యులతో రాత్రి 8:10 శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చిన కవిత దాదాపు 40 నిమిషాల పాటు లాంజ్లో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆమె స్నాక్స్ తీసుకొని కొన్ని ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు సమాచారం. అలాగే ఎయిర్పోర్ట్ బయట పెద్ద ఎత్తున వేచి ఉన్న మీడియాతో ఏం మాట్లాడాలి అనే అంశం పైన ఆమె కొంత కసరత్తు చేశారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ఆమె ప్రత్యేక కాన్వాయ్లో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. మరి ఆ 40 నిమిషాలు ఎవరెవరితో మాట్లాడారు? డీల్ సెట్ కాలేదా? సగం సెట్ అయినట్టుంది, అందుకే కొంత దయ్యాలని మాట్లాడినట్టుంది, అంతేనా? ఇప్పుడు ఇక్కడ చాలా అంశాలు కానీ ఇప్పుడు మీరు ఆడ బీఆర్ఎస్లోనే మీరు ఉండేటట్టయితే ఆడ గులాబీ జెండాలు లేవు, కేసీఆర్ ఫోటో కూడా లేదు. కేసీఆర్ దేవుడు అన్నారు, మరి కేసీఆర్ ఫోటో ఎక్కడా లేదు. మీ శ్రేణులకి ఇప్పుడు ఏ పార్టీ లీడర్ అయినా ఆ కార్యకర్తలకి కొంత మెసేజ్ ఇస్తాడు, ఏ జెండాలు పట్టాలా, ఏం స్లోగన్స్లో ఏం ఉండాలా ఏంటి అన్నది. లేదంటే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి వస్తారు, గులాబీ కండువానో గులాబీ ఇది పట్టుకుని. ఎవ్వరు ఏం రాకుండా మొత్తం వేరే కలర్లో ఉన్న జెండాలతో వచ్చారంటేనే కవిత ముఖ్యమంత్రి అని నినాదాలు చేస్తున్నారంటేనే అర్థమవుతున్నది కదా. ఇప్పుడు చర్చ అంతా ఈ దయ్యాలు ఎవరు అన్న దాని మీద చర్చ నడుస్తుందట. బీఆర్ఎస్లో ముసలం, గులాబీ పార్టీలో కవిత కలకలం, పార్టీలో లుకలుకలు బహిర్గతం. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరు? కవిత లేఖ ఎక్కడికి దారి తీస్తుంది? ధిక్కార స్వరాన్ని కేసీఆర్ సహిస్తారా? గతంలో అసమ్మతి గలం వినిపించిన నేతలను బయటకు పంపించిన చరిత్ర. కూతురే ప్రశ్నించడంపై పార్టీలో ఆందోళన. కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం. ఇప్పుడు ఈటల రాజేందర్ని మెడబట్టి బయటికి గెంటేసినట్టు కవితను కూడా మెడబట్టి బయటికి గెంటేస్తాడా? ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఆమెని దారికి తెచ్చుకోవడం మినహా ఇంకొక వేరే ఆలోచన ప్రత్యామ్నాయం ఏమీ లేదు. ఒకవేళ కేసీఆర్ ఈమె పట్ల ప్రజల్లో ఎలాంటి విశ్వాసం లేదు అని అనుకున్నప్పుడు గెంటేస్తాడు. వాళ్ళకి రాజకీయమే కావాలా, కుటుంబము లేకపోతే ఇంకోటి అన్నది ఏముంది? ఆమె విన్నది, ఇక లేకపోతే నీ పని నువ్వు చేసుకో అని చెప్తాడు. నేను అనుకోవడం. అయితే ఇవాళ కవిత తండ్రి వద్దకు కవిత అట తాను రాసిన లేఖ బహిర్గతం కావడంపై మాట్లాడే అవకాశం అట. ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కేసీఆర్. మరి ఆయన కలుస్తాడా? ఇప్పుడు కలుస్తేనేమో కొంత ఇష్యూని కొద్ది రోజుల పాటు స్తబ్దుగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. కలవకపోతే మరింత ఇదవుతుంది. మరి ఆమె కలుస్తారా కలవరా అన్నది చూడాలి. ఎందుకంటే ఆయనకి చాలా ఇగో కదా. ఇప్పుడు ఆయనను ఎవరైనా అంటే, ఆయన పార్టీని ఎవరైనా ఇది చేస్తే ఆయన తట్టుకోలేడు. సో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళనే ఆయన బయటికి పంపించేసినట్టు. అట్లా చాలామంది లీడర్లు ఉన్నారు. ఇక ఒక్కొక్కసారి కనుక ఆయనకి ఒక వ్యక్తి మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడిందంటే పొరపాటున కూడా వాళ్ళని గెలవడు. ఇప్పుడు కూతుర్ని గెలవకపోతే, ఆమె వస్తాని గెలవకపోతే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు ఈ లొల్లి? కొద్ది రోజుల వరకైతే ఈ అంశాన్ని స్తబ్దుగా ఉంచుదామన్న ఉద్దేశం ఉంటే కవితకి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అవుతుందా కాదా? ఇది మీడియానే రాస్తుందా? అసలు ఇంట్రెస్ట్ ఉందా తండ్రిని గెలవడం? ఎమ్మెల్సీ కవిత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖ పార్టీలో కలకలం రేపుతుండగా కేసీఆర్ నివాసం ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాత్రం ఎలాంటి అలికిడి కనిపించట్లే. మరోపక్క అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న కవిత ఆ లేఖ తానే రాశాను అని విమానాశ్రయం వద్ద విలేకరులతో అన్నారు. అయితే ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందో తెలియాల్సి ఉందన్నారు.
ఈ క్రమంలో తండ్రి దగ్గర ఉన్న లేఖ బహిరంగం కావడంపై ఆమె నేరుగా కేసీఆర్తో మాట్లాడి వివరాలు తెలుసుకుంటారని ప్రచారం జరిగింది. ఇందుకోసం విమానాశ్రయం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేరుగా వెళ్తారని తొలుత అంతా భావించారు. కానీ హైదరాబాద్లోని తన నివాసానికే కవిత వెళ్లారు. కానీ శనివారం ఏదో ఒక సమయంలో ఆమె కేసీఆర్ను కలిసే అవకాశం ఉందని సమాచారం. అయితే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కుంపటి రేపుతున్న కవిత లేఖపై కేసీఆర్, ఆ పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలు మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందనే చర్చ జరుగుతోంది. వెరీ క్లియర్గా ఇందులో 200% ఆమె లీక్ చేసుకున్న లెటరే ఇది. ఆమె లీక్ చేసుకున్న లెటరే ఇది. దాంట్లో ఇంకొక ఆప్షనే లేదు. ఇంకా కవిత లేఖపై నోరెత్తొద్దన్న అధిష్టానం అట. బీఆర్ఎస్ అధినేత కవిత రాసిన లేఖపై మాత్రం ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర నేతలెవరూ స్పందించలే, ఖండించనూ లేదు. అయితే ఈ అంశంపై గులాబీ నేతలెవరూ మీడియా ముందు కానీ ఇతర చోట్ల కానీ నోరెత్తవద్దని అధిష్టానం అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు ఎంతవరకు దారి తీస్తాయో వేచి చూసి ఆ తర్వాత అధినేత సూచన మేరకు దీనిపై స్పందించాలని పార్టీ శ్రేణులకు సూచించినట్టుగా సమాచారం. కవిత లేఖ ఎక్కడికి దారితీస్తుంది? ధిక్కార స్వరాన్ని కేసీఆర్ సహిస్తారా? ఇగో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన లేఖ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. గత కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందంటున్న కవిత తొలిసారి తన లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన తీరు పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. పార్టీ తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని, గత కొంతకాలంగా ఆమె అసంతృప్తితో ఉన్నట్లు గులాబీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేసీఆర్ సొంత మీడియాలోనూ ఆమెకు తగినంత ప్రచారం లభించట్లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అంటే నమస్తే తెలంగాణ అండ్ టీ న్యూస్లో. దాంతో సొంతంగా జిల్లా టూర్లు పెట్టుకుంటున్నారంటున్నారు. కవిత తీరుపై పార్టీ పెద్దలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లు గులాబీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జైలు నుంచి బెయిల్పై విడుదలైనప్పుడు ఒక దశలో తెలంగాణ భవన్లో ఆమెను మీడియా సమావేశాలు కూడా నిర్వహించవద్దని ఆదేశాలు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ అధినేతకు రాసిన లేఖను కావాలనే కేసీఆర్ సన్నిహితులే బయటపెట్టారని, ఇదంతా కవితకు కేసీఆర్కు మధ్య మరింత దూరం చేసేందుకే చేశారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను వివరిస్తూ కేసీఆర్కు కవిత రాసినట్టుగా చెబుతున్న లేఖ గురువారం బహిర్గతం కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇది నకిలీ లేఖ అని, తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్ర చేశారనే కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహం దిశగా బీఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారట. కానీ లేఖను తానే రాశానంటూ కవిత కుండబద్దలు కొట్టడంతో అధినాయకత్వం వెనకడిగేసిందట. ఆమె తేల్చేసింది నేనే రాసిన లెటర్ అని. అయిపోయా. ఇప్పుడు సింపుల్ అండి. ఆమె లెటర్ రాసి ఆ లెటర్లో ఏం పెట్టింది? నువ్వు తెలంగాణ నుంచి దూరంగా జరిగిపోయినావని అనే రీతిలో తెలంగాణ ఉద్యమకారులని గతంలో పక్కన పెట్టిన, ఇప్పుడు కూడా పక్కన పెట్టినావని చెప్పింది. బీసీ రిజర్వేషన్ల గురించి నువ్వు మాట్లాడలేదు, ఎస్సీ వర్గీకరణ గురించి నువ్వు మాట్లాడలేదు, వక్ఫ్ బిల్లు మీద నీకు ఒక అభిప్రాయం లేదు. అంటే మొత్తం టోటల్గా నీ స్పీచ్ అంతా గోల్మాల్ అయింది. జనాలు వచ్చారు కానీ నీ స్పీచ్లో ఇది లేదు అని చాలా క్లియర్గా ఆయన ఏవైతే మనం గత కొంతకాలంగా మాట్లాడుతున్నాం అవన్నీ అంశాలను ఆమె తన లెటర్లో పెట్టింది. అంటే ఒక అపోజిషన్ లీడర్ లాగా ఆమె తన లేఖలో ఆ అంశాలని ప్రస్తావించింది. ఎవరా దయ్యాలు? లేఖ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పేర్కొన్న సానుకూల అంశాలు ప్రస్తావించకుండా కేసీఆర్ దేవుడని, కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత అనడం మరింత కలకలం రేపింది. ఇంతకీ కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలెవరనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి కేసీఆర్ కోటరీగా చాలా మందికి మాత్రమే పేరున్నది. వారు దయతలిస్తేనే కేసీఆర్ దర్శనం దక్కుతుందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. అధికారం కోల్పోయాక కూడా కొంత మేరకు ఇంకా అదే పరిస్థితి నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఒక కుటుంబం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నించగా వారికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆ కోటరీ పైన కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. గొడవ కూడా పడ్డట్టు వారు గుర్తు చేస్తున్నారు. అందుకే తన ఆక్రోశాన్ని ఆమె లేఖ ద్వారా వెళ్ళగక్కారని అంటున్నారు. అలాగే తనకు తన తండ్రికి మధ్య ఆ కోటరీ కారణంగానే దూరం పెరిగిందన్న భావన ఆమెలో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దీన్ని ఎట్లా డీల్ చేస్తారు? ఎట్లా డీల్ చేస్తారంటే అది కేసీఆర్ చేతిలో ఉంది. ఎవరు ఏం డీల్ చేస్తారంటే ఎవరేం చెప్తారు?